యూజీసీ నిబంధనలను మార్చాలని కేంద్రం ఆలోచన సరికాదంటూ తీవ్ర స్థాయిలో మోదీ సర్కార్పై మాటల దాడి చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. యూజీసీ నిబంధనలను మార్చి విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనుక ఒక పెద్ద కుట్ర ఉందని ఆయన అన్నారు. అదే జరిగితే కేంద్రం చేతుల్లోకి వెళ్లే వర్సిటీల నుంచి విష ప్రచారం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక విధంగా రాజ్యాంగంపై దాడి చేయడమేనని, వెంటనే కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీకి విన్నవించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నెలకొల్పిన అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో యూజీసీ నిబంధనల మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. గణతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చేసే దాడి, మీరు మార్చాలనుకుంటున్న యూజీసీ నిబంధనలు, ఇది రాజ్యాంగం మీద దాడిగానే మేము భావించాల్సి వస్తుంది. మా మీద మీరు దండయాత్ర చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. మా ప్రజల మీద, మా ప్రాంతాల మీద, మా రాష్ట్రాల మీద మీకు అధికారం ఉంది కదా అని దండయాత్రలు చేస్తే అది మంచి ఫలితాలను ఇవ్వదు. మేమందరం సమిష్టిగా నిలబడి కొట్లాడుతామని చెప్పి సవినయంగా ఈ దేశ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచిది కాదు రాజ్యాంగ స్ఫూర్తికి. మీరు కాదు, భవిష్యత్తులో రాబోయే ప్రధానమంత్రులు ఇంకా విపరీతమైన ధోరణితో, ఆలోచనతో వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిండో ఆ రాజ్యాంగం మనుగడ సాధిస్తుందా? ఈ విధానం మంచిదా? దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరంగా పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. విశ్వవిద్యాలయాలు కేంద్ర చేతుల్లోకి వెళ్తే అనవసర వివాదాలకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర అధికారాన్ని కేంద్రం గుంజుకోవడంగానే చూస్తామన్నారు. అంతేకాదు, ఇది రాష్ట్రాలపై దాడిగాను భావిస్తామన్నారు. రాష్ట్రాల హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను స్థానిక సంస్థలుగా మార్చే ప్రయత్నంలో కేంద్రం ఉందని మరో ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి. కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా ఇదేమైనా ప్రయోజనం ఉంటుందా? దీనివల్ల నష్టం జరిగితే రాష్ట్రాల చేతుల నుంచి ఒకటొకటిగా కేంద్ర ప్రభుత్వం అన్నిటిని గుంజుకుంటే చివరికి స్థానిక సంస్థ లాగా, మున్సిపల్ కార్పొరేషన్ లాగానో లేకపోతే జిల్లా పరిషత్ లాగానో సేవలు అందించి సేవల కింద పన్నులు వసూలు చేసుకునే సంస్థలుగా మిగిలిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. రాష్ట్రాలకు ఉన్న విశేష అధికారాలను కేంద్ర ప్రభుత్వం ఆక్రమించుకుంటూ పోతే ఇది చివరికి మనం జీవోత్సవాలుగా మారే పరిస్థితులు వస్తాయి. ఇది ఏమాత్రము ప్రజలకు మంచిది కాదు. రకరకాల పరిస్థితుల వల్ల ఎవరైనా అధికారంలోకి రావచ్చు, కేంద్రంలో భావోద్వేగాల పరిస్థితిలో కూడా రావచ్చు. కానీ మెజారిటీ ఉంది కదా అని పూర్తిగా మూలాలను దెబ్బతీసే ఆలోచన చేసినప్పుడు ప్రజలు చైతన్యంతో, మేధావులు ముందుకు రావాలి. మేధావులు అందరు చర్చ చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మార్పులను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి రాష్ట్రాలు కలిసికట్టుగా రావాలని ఇప్పటికే పొరుగు రాష్ట్రాల సీఎంలలో కొందరితో మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక త్వరలో ఏపీ సీఎం చంద్రబాబుతోనూ మాట్లాడతానన్నారు. దీన్ని అడ్డుకోవడానికి ఎక్కడో ఒక చోట నిరసన తెరపాలన్నారు. విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద పెత్తనము, ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది, ఒక కుట్ర ఉన్నది. ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాలు కొంతమంది చేసే విష ప్రచారానికి వేదికలు కాబోతున్నాయి. పద్మ అవార్డుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆక్రోశించారు రేవంత్ రెడ్డి. మందకృష్ణ మాదిగకు అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్, చుక్కా రామయ్య అందశ్రీ, గోరేటి వెంకన్న, జయధీర్, తిరుమల రావులకు పద్మ అవార్డులను ఇవ్వాలని ప్రతిపాదించామని, వీటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. తెలంగాణకు మోదీ చేసిన మరో అన్యాయంలో ఇది కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.
పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు, చుక్కా రామయ్య గారి పేరు, అందశ్రీ పేరు, గోరెటి వెంకన్న పేరు, జయతీర్ తిరుమలరావు గారి పేర్లు, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం. కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇది మాకు కొంచెం బాధ కలిగించింది. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను, చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోరెటి వెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి.